ఇవాళ 2026 మార్చి 20వ తారీఖు. సరిగ్గా 23 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే 2003 మార్చి 20వ తారీఖు నాడు ఇరాక్ మీద ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్ పేరిట అమెరికా నాయకత్వంలో సంకీర్ణ సైనిక కూటమి యుద్ధానికి దిగింది. ఆ రోజు జార్జ్ బుష్ నాయకత్వంలో అమెరికా పాలక వర్గాలు ఉన్నాయి. ఆ రోజున మొత్తం 32 దేశాలతో ప్రారంభించి అది దాదాపు 49 దేశాలకు విస్తరించింది సంకీర్ణ కూటమి. అందులో సైనిక కూటమిలో కూడా చాలా ప్రధానమైన దేశాలన్నీ కూడా ఉన్నాయి. యూరప్లో ప్రధానమైన దేశాలు. అంత పెద్ద ఎత్తున 49 దేశాలను ఏకం చేసి ఒక్క ఇరాక్ మీద యుద్ధానికి దిగింది. ఇవాళ ఇరాక్ కంటే ఇరాన్ వైశాల్యంలో కానీ ఇతరత్రా కానీ పెద్దది. అదేవిధంగా ఇవాళ కేవలం ఇజ్రాయెల్ అండ్ అమెరికా 2 దేశాలు మాత్రమే యుద్ధానికి దిగాయి ఇవాళ ట్రంప్ నాయకత్వంలో. అయితే ఆ రోజున అనేక దేశాలు ఏకద్రవ ప్రపంచం ఏర్పడటంతో యుఎస్ఎస్ఆర్ కూలిపోయి అనేక దేశాలు ముఖ్యంగా యూరప్ అంతా కూడా అమెరికా వెనుక సమీకృతమైన కాలం. అయినా ఇరాక్ని జయించలేకపోయింది, ఓడిపోయింది. చివరికి అక్కడి నుంచి సైనిక బలగాలను తన లక్ష్యాలు నెరవేరకుండానే వెనక్కి వచ్చేసింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అంతకంటే ఘోరమైన దుర్గతి పట్టి పారిపోయి వచ్చింది, అది వేరే విషయం. ఇవాళ ఇంత అనుభవాల తర్వాత అంతకంటే పెద్ద దేశమైన ఇరాన్ మీద కేవలం ఒక జియోనిస్ట్ రాజ్యమైన ఇజ్రాయెల్ మాత్రమే కలుపుకొని వెళ్ళింది. ఇవాళ యూరప్ వ్యతిరేకిస్తుంది, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా లాంటి తమ వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎవరూ దానికి సహకరించడం లేదు. అయినా ఇరాన్ మీదకి వెళ్ళారు. సరిగ్గా 23 ఏళ్ల తర్వాత ఆ రోజున ఆపరేషన్ డెజర్ట్ స్టార్మ్కి, అదేవిధంగా ఇవాళ ఆపరేషను ఎపిక్ ఫ్యూరీకి మధ్యలో నక్కకి నాగలాకానికి ఉన్న తేడా ఉంది కనుక ఖచ్చితంగా అది ఓటమి తీరుతుంది. పైగా ఆనాడు ఏకధ్రువ ప్రపంచాన్ని అది సుస్థిరపరచుకోవడానికి అది ఆనాడు ఉపయోగించుకున్నది. ఇవాళ ఉన్న ఒకానొక అగ్రరాజ్య స్థానం కూడా కోల్పోవడానికి దారి తీసిన ఆశ్చర్యం లేదు. కనుక ఈ రోజున మార్చి 20వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిపే రోజు ఇది. అలాంటి రోజున ఈ చారిత్రక అవగాహనను కూడా తెలుసుకోవడం అవసరమని చెప్పి భావిస్తున్నాం.